వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాము. ఈ కొత్త సంవత్సరంలో అయితే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాము. ఈ సంవత్సరంలో ఇదే మా మొదటి వీడియో. అది కూడా తాటికల్లు ఎలా గీస్తారో మీకు ఈ వీడియోలో చూపిస్తాము. ఫ్రెండ్స్, మొదటిసారిగా ఈ తాటికల్ని దించే సమయంలో మా వాళ్ళు అయితే చిన్న పూజ అయితే చేస్తారా, ఆ పూజ ఎలా చేస్తారనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తాము. ఫ్రెండ్స్, ఇది మా ఆదివాసీ ప్రాంతాల్లో దొరికే ట్రైబల్ వైన్ అని చెప్పవచ్చు. ఈ రోజు అయితే మీకు ఆ తాటి చెట్టుకు ఎలా పూజ చేస్తారు, ఆ తాటికల్ను మేము ఎలా తీసుకుంటాం అనేది మీకైతే ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాము. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, తప్పకుండా లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, కనిపిస్తున్నాయి కదా ఇవే తాటి చెట్లు. ఈ అన్నయ్య వాళ్ళు ఈ చెట్లని గీస్తారట. అన్నయ్య వాళ్ళు చూడండి, చాలా ఉన్నాయి వరుసగా. ఈ చెట్లన్నీ ఒకే సైజులో ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్, అన్నయ్య అయితే కత్తిని నూరుతున్నాడు చూడండి. ఆ కత్తి ఎలా ఉంటుంది అంటే బ్లేడ్ లాగా ఉంటుంది, చాలా పదునుగా ఉంటుందట ఆ కత్తి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక అన్నని అయితే పరిచయం చేస్తున్నాం. మా పెద్దన్న చూస్తున్నారు కదా, వాలీబాల్ సాటర్. వాలీబాల్ చాలా బాగా ఆడతాడు. ఈ రోజు అయితే తాటికల్లు కోస్తున్నారని తెలిసేసరికి తీసుకొచ్చాము అన్నని. చూద్దాం మా వాడు ఎంత కళ్ళు దింపుతాడు. కళ్ళు విందన్నా దొరికిదిగా, కళ్ళు ఉందని చెప్పిండు ఫ్రెండ్స్. కింద తీసుకొస్తే చూపిస్తాం మీకు కళ్ళు ఎలా ఉంటుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదైతే కళ్ళు పట్టం. ఇది వెదురు బొంగులు చూడండి. అడవి నుంచి మా వాళ్ళు దీన్ని సేకరించి తెస్తారు. ఈ కళ్ళు గొట్టాల్లో ఇది తాటికల్లు అనేది ఒక్కొక్క చుక్క స్టోర్ అయ్యి ఇదైతే నిండిపోద్ది. నిండాక మా వాళ్ళు అయితే దించుతారు దీన్ని. కళ్ళు అయితే చూడండి, ఆ తాటి చెట్టు కనిపిస్తుందా లేదా? ఆ తాటి కళ్ళని దించాక మీకైతే ఆ కళ్ళని చూపిస్తాను ఎలా దింపుతారు అనేది. ఇప్పుడైతే అన్న కళ్ళు కూడా దించుతున్నాడు చూడండి. ఆ తాటి పొర్ర ఉంది, పక్కన డబ్బ కూడా ఉంది, మొత్తం నిండిపోయింది. మనం ఇప్పుడు దించినాకైతే ఆ తాగి ఎలా ఉందంటే చూపిస్తాను మీకైతే. అన్న అయితే ఏదో చేస్తుండే, అడిగి తెలుసుకుందాం. ఏం చేస్తున్నావు అన్న? మనం ఫస్ట్ కళ్ళు దింపేటప్పుడు మొదటిసారి ఇలా కట్టుకుంటారు. మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, మీకైతే మొదటిసారిగా కళ్ళు దించే సమయంలో ఏ విధంగా తాటి చెట్టుకి అయితే పూజ చేస్తారో అదైతే మీకైతే చూపిస్తాను. అక్కడే అన్న అయితే ఏదో చేస్తుండు, అడిగి తెలుసుకుందాం. ఏం చేస్తున్నావు అన్న? మనం ఫస్ట్ సారి దింపేటప్పుడు కోడిగుడ్ని ఇస్తాం. దాన్ని పోయడానికి ఇలా తయారు చేసుకుంటాం డప్ప అనేది. చూడండి డప్ప ఎలా తయారు చేసుకుంటున్నాక. ఫ్రెండ్స్, మొదటిసారి కళ్ళు దింపేటప్పుడు అయితే పూజ చేస్తారు. ఆ పూజ ఎలా చేస్తారో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మనోళ్ళు అయితే ఇప్పుడు పూజ చేస్తున్నారు. ఇదిగో చూస్తున్నారు కదా, మొదటి కళ్ళు అదే దింపారు. చూడండి, అన్న అయితే కళ్ళు దించాడు. ఇప్పుడైతే పూజ చేస్తున్నాము. దీని అయితే మేము నేరుగా తీసుకోము. ఈ పూజ చేసిన తర్వాత అయితే మేము తాగుతాము. ఇది చెట్టుకు పోసి అదైతే చూపిస్తాం రండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇందాక అన్న కట్టింది అయితే ఇప్పుడు ఏం చేస్తాడో మీరు చూడండి. ఈ తాడులాగా చేసింది అయితే ముందుగా అయితే తాడి చెట్టు కడుతుండ అన్న. అన్న ఎందుకన్నా ఇలాగా కడతారు? మనం ఫస్ట్ సారి దింపుకుంటాం కదా, పూజ అనేది ఇలా చేసుకుంటాం. మన పూర్వీకులు ఇలా చేసుకునేటోళ్ళు, మరి మనకు కూడా తెలియదు. అందుకనే ఆనవాయితీ చేసుకుంటున్నాం. అసలు ఇలా ఎందుకు చేసుకుంటారు అన్న? పూర్వీకులు ఇలా ఆచారం అంతే. అలా అప్పటి నుంచి వస్తున్న ఆచారాన్ని అలా తరతరాల నుంచి కంటిన్యూ చేస్తున్నారు. మనం చెట్టు నుంచి తీసుకుంటున్నాం కదా, దానికి మనం కృతజ్ఞతగా తీసుకుంటున్నాం అంతే. మొదటి కళ్ళు అయితే చాలా తీయ. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కత్తి పెడక అన్నయ్య బొట్లు వేస్తున్నా దానికి. కత్తి పిడి అంత గుడ్డునే కాకుండా కోడి కూడా ఇవ్వచ్చు కదా? ఇవ్వచ్చు.
ఇప్పుడు మా నాన్న అయితే ఆ గుడ్డుని కొద్దిగా దీనికి చెట్టుకు పోసి ఆ డప్పలో కొద్దిగా వేసిండు అన్న. అది అది ఇప్పుడు మనకన్నమాట. కొద్దిగా చెట్టుకి ఇవ్వాలి. ఇప్పుడు కొద్దిగా కళ్ళు పోస్తుండ అన్న. ఈ చెట్టుకు కృతజ్ఞతగా ఇలా పూసుకోవాలి. అలా అయితే మనకి ఇంకా ఎక్కువ కళ్ళు ఇస్తుందని నమ్మకం. ఇందాక చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మిగిలిన గుడ్డు ఎగ్ లోపలిది అయితే ఇప్పుడు దీన్ని కాల్చుకొని మనం తినొచ్చు. కొద్దిగా చెట్టుకి కొద్దిగా మనకు. ఇప్పుడైతే దీన్ని కాల్చి చూపిస్తాం మీకు. ఫ్రెండ్ ఇప్పుడైతే గుడ్డు అయితే చాలా బాగా కాలింది. అన్న అయితే శుభ్రం చేస్తుండు. చూపించన్నట్టు ఇదిగోండి ఫ్రెండ్స్, ఆమ్లెట్ మనకి ఇది. ఆమ్లెట్ ఇదే స్టఫ్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కళ్ళు తాగడానికి వెళ్దాం. మా పెద్దవాళ్ళు అయితే వచ్చారు చూడండి ఇక్కడ కళ్ళు తాగడానికి. ముందైతే చెప్పులు విడిచి వెళ్ళాలి. పూర్ణం కళ్ళించుకి వెళ్ళాలి. ఇది మేము ఫస్ట్ కళ్ళు కాబట్టి మేము మా ఆచారం ప్రకారంగా దేవుడికి పోస్తాం. దేవుడికి ముందు చెట్టుకు ముందు మేము ఇట్లా ధర్మం ప్రకారంగా మేము ఇట్లా పోసుకుంటాం. కలుపు పోసుకుంటామండి. కలుపు పోసుకొని అప్పుడు తర్వాత మేము తాగుతామండి. ఇదే మా పద్ధతి అండి. ఉంది మళ్ళీ కెలా బెల్లం ఎందుకు తిరికాయ గొసగొస మన పెద్దోడు తాగేస్తున్నాడు. పెద్దోళ్ళు తాగిన తర్వాత మనం తాగాలి. బెల్లం ఎంత? ఫస్ట్ కళ్ళు అండి బాగా టేస్ట్గా ఉందండి. బాగా మంచిగా సూపర్గా ఉందండి. ఫ్రెండ్స్ చెట్టు నుంచి తీసిన నేచురల్ కళ్ళు ఇది. ఏ కెమికల్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనోళ్ళు అయితే ట్రై చేస్తున్నారు. పనులు చేసుకొని తాగుతాం. చుక్కల కింద పోయాలి. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా తాగండి. పరంపర ప్రతిష్ట అనే శాసనం. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను తాగిన తర్వాత. తర్వాత తీయగా ఉందండి. సూపర్ ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేచురల్ కళ్ళుగా తీయగుందా పుల్లగా ఉందా? తీయగా ఉంది. కళ్ళు కూడా ఇప్పుడే దించారు కాబట్టి చాలా తీయగా ఉంది. ఇదే కళ్ళుని సాయంత్రం వరకు ఇలాగే ఉంచితే ఇదైతే పులుపు అనేది వస్తుంది, ఎక్కి మొత్తం అనేది ఇస్తుంది. ఇప్పుడైతే చాలా తీయగా ఉంది కళ్ళు. తీయగా ఉంది. అదేంట్రా బాటిల్కి ఏదో వేసారు? జల్లెడ జల్లడా? జల్లడేసి ఆర్గానిక్ జల్లడా? తాటి చెట్టు మనోళ్ళకి అయితే జల్లలు లేదని తాడి చెట్టు పీచుని జల్లలాగా చేశారు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఈ క్యాప్ దగ్గర ఎలా పెట్టారు. దగ్గర జల్లలాగా వేస్తామండి. తాటి పీచినండి. ఫ్రెండ్స్ మా బాసులు ఇలా కూర్చొని తాగేది అయితే గుజ్జుడు అంటారు. గుజ్జుడేనారా? కళ్ళు గుజ్జుడు అంటారు. కళ్ళు గుజ్జుడా? కళ్ళు గుజ్జుడు అంటారు దీన్ని. ఇప్పుడైతే మా నాన్న అయితే ఆ గుడ్డుని అయితే షేర్ చేస్తుండు. గుజ్జుడు అనేది ఇక పని చేసి వస్తారు కదా, పొద్దున పనికి వెళ్తారు కదా, పనికి సాయంత్రం అందరూ కలిసిన తర్వాత అందరూ ఒక చోట కలిసిన దాన్నే ఇలా కళ్ళు తాగడానికి కూర్చున్న దాన్ని గుజ్జుడని. నాకు ఒకటి అంటారు బాబు, మీరే తినేసారు. ఒక ముక్క తీసుకుంటామండి. అరే నాది ఇదిరా. మీద అయిపోయింది. ఒరిగ్గే. అరే నువ్వు కూడా అలా ట్రై చేయరా. మనకైతే అలా రాదు. ఈ డప్పలో ఇలా తాగడం మన పని. గ్లాసుల్లో అలవాటు అయ్యారా? ఫ్రెండ్స్ మా నాన్నోళ్ళు అయితే ఇప్పుడు తాగుతున్నారు. మనం కూడా ట్రై చేద్దాం ఎలా ఉందో, తీయగా ఉందో పుల్లగా ఉందో మీకు చూపిస్తా. వాళ్ళు నిజం చెప్పారు అబద్ధం చెప్పారు తెలుసుకుందాం. మా గీత ఉండవు వాళ్ళు డబ్బా తింటారా సీనియర్. ఇప్పుడైతే మనం ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. తీయగా ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి నేచురల్ కళ్ళు ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్. తాగుతాయి కాస్త మాకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కడుపులో కూడా కడుపు నిండినట్టు ఉంటుంది. చలవ చేస్తుంది. తృప్తిగా ఉంటుంది. అందుకోసమే తాగుతామండి. తీయగా ఉంటుంది. నువ్వు చెప్పరాదు కళ్ళ ఏం గురించి. చెప్పాలి? కళ్ళ గురించి నా కళ్ళు గురించి ఏంది లేదండి. అదే కళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది. కళ్ళు గురించి కరోనా టైంలో ఫుల్ గా తాగేటోళ్ళు కదా. కరోనా టైంలో కరోనా టైంలో కళ్ళు తాగితే మంచిది అనేటోళ్ళు. కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ వస్తుందని చెప్పేటోళ్ళు మా వాళ్ళు.
అలాగే ఇది తాగితే కిడ్నీ ఎఫెక్ట్లు కూడా తగ్గుతాయి. అవునా? అమ్మ తల్లి ఏదో వస్తే పోస్తే అమ్మ తల్లి పోసినప్పుడు తాగుతారు. అమ్మ తల్లి వచ్చినప్పుడు అయితే తాటికల్లు పోస్తే తగ్గుద్ది. తాగిస్తామండి చిన్నపిల్లలకు కూడా. అమ్మతల్లి పడ్డాక చిన్న పిల్లలు కూడా పట్టిస్తారు. ఇలా ఎక్కడం అయితే చాలా కష్టం అట. ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను ఎలా ఎక్కడము. నడువు కూడా సరిపోతుంది. అది ఉండాలారా? ఇది ఉండాలంట, ఇలా జారిపోద్దా? లేకపోతే కింద పడతామంట. మోగు అది ఏమంటారు అసలు? వెనక్కి పడతామంట ఇది ఉండకపోతే. ఇది ఎలా పెడతారన్న చూపెట్టు. అడుగులా ఇప్పుడు అన్న అయితే చెప్తుండు ఎలా పెట్టాలో. ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక చెయ్యి లోపలికి, ఒక చెయ్యి బయటికి పెట్టుకోవాలా. ఏం చేయి లోపలికి? ఈ చెయ్యి బయటికి, ఇది లోపలికి. ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాళ్ళకి వేసుకోవాలి. అది అలా వేసుకోవాలా బంధం. ముందుకు తోయి, ఇలా ముందుకు తోసి 2 చేతులతో గట్టిగా నొక్కి పెట్టి పైకి ఎక్కు. వచ్చేసిద్రా, ఈరా ఈరా. గజ్జలు వణుకుతున్నాయి ఫ్రెండ్స్. చాలా అయితే వణుకుతున్నాయి. పైకి ఇంకొద్ది ముందుకే. ఇంకా ముందుకెత్తనే ఇంకెన్న పడతాయి. అరే ఎందుకురా నీకు ఈ ట్రైనింగ్ అవసరమా? కింద పడితే ఇలా పడతారా? అలా వేసుకోవాలా. ఫ్రెండ్స్ ఇలా ఉంటే ఇది కింద పడమాట. ఇది అడ్డు ఉంటుంది కదా కత్తి పడక. చాలా అయితే నవ్వుతున్నాయి ఫుల్గా నాకు. రోజు ఎలా ఎక్కుతారు మరి కింద ఎలా దిగడం? అరే నువ్వు పైకి కూడా ఎక్కలేదురా. కాళ్ళు ఏమైనా పడుతున్నాయి చూడండి. కాళ్ళు కూడా ఎర్రగా అయిపోయినాయి ఎక్కేసరికి. ఇప్పుడు ఈ అన్న వాళ్ళు రోజు ఎలా ఎక్కుతున్నారో ఏందో మరి. రోజు అలవాటు అయిపోయింది అనుకుంటా. సీనియారిటీ, మనం జూనియారిటీ. ఫ్రెండ్స్ తాటికెళ్ళిన కోసే కత్తి అయితే ఇది. గీత కత్తి ఇది. చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఎంత పదునుగా ఉందో. ఇది బ్లేడ్ కన్నా చాలా పదునైన ఇది. ఇది ఇలా మామూలుగా ఇలా గెల్లెని పట్టుకుని ఇలా కోస్తారు ఫ్రెండ్స్. దీన్ని గెల్లెని కోసేటప్పుడు చాలా జాగ్రత్త పోయాలి. ఎలా పడితే అలా కోస్తే ఈ నరం ఉంది కదా కట్ అయిపోద్ది. ఇప్పుడైతే అన్నకి ఇచ్చేద్దాం కత్తిని. ఇది మొత్తం నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. ఇది మొత్తం మనకు అవసరం ఇక్కడ నిపుణులు ఇల్లే. చూపెట్టరా అన్నని. ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఈ తాటికల్లను పొద్దున మరియు సాయంత్రం దించుతారట. ఆ దించిన కళ్ళను అయితే అమ్ముకుంటారు. ఒక్కో లోటని 20 రూపాయలకి అమ్ముతారు. మీకు కూడా కావాలంటే కామెంట్ అయితే చేయండి. మీకైతే ఫ్రీగా పంపిస్తాం మేము. మన వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తూ ఉంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే బాయ్ ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి ట్రైబల్ కల్చర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి. తాటికల్లు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.